ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని బిడ్డలకు వాక్య జ్యోతి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుడు మీకు సర్వశుభాలు అందించునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు పొందుతున్నారని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు కీర్తన గ్రంథం 16వ అధ్యాయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు భక్తుడు తన జీవితంలో శ్రమల కొలిమిలో ఉన్నాడు. సౌలు చేత తరుమబడుతూ ఉన్న పరిస్థితులు. అటువంటి సందర్భంలో దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని యందు సంతోషిస్తూ తన ముగింపు ఎలా ఉండాలో, తన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్న వైనాన్ని మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ అధ్యాయానికి మనము రెండు పేర్లు ఇస్తాం. 1 నుండి 4 వచనాలలో ఉన్న భాగానికి ఏమని పేర్లు పెడతామంటే, క్షేమాధారమైన దేవుడు. క్షేమాధారమైన దేవుడు సంరక్షిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. ఈ క్షేమాధారమైన దేవుడిని ఆశ్రయంగా చేసుకున్నాడు దావీదు. రెండవ భాగము 5వ వచనం కాడ నుంచి మరి 7వ వచనం వరకు ఉన్న భాగము రెండవ భాగం అనుకుంటే చివరి వరకు చూడాలి, 11వ వచనం వరకు. ఈ రెండవ భాగాన్ని మరలా 2 భాగాలు చేస్తాం. కాపాడే ప్రభు ఏం కాపాడుతాడు? 5 నుంచి 7వ వచనం వరకు ఆయన మన స్వాస్థ్యాన్ని కాపాడతాడు, ఆయన మన సంతానాన్ని కాపాడతాడు, ఆయన మన పరిస్థితులలో నెంబర్ 2. దానిలో రెండవ భాగం 8వ వచనం కాడ నుంచి 11వ వచనం వరకు ఆయన నిన్ను, నీ ప్రాణాత్మ దేహములను కాపాడతాడు. కాపాడే దేవుడు ఆయన. అందుకనే యేసు ప్రభుని మనం ఆశ్రయిస్తాం. ఆయన కాపాడకపోతే ఆ ప్రభు మనకెందుకు? యేసు కాపాడకపోతే, ఆయన రక్షించకపోతే మనకెందుకు? అందుకనే యేసు ప్రభు కాపాడే దేవుడు, యేసు ప్రభు రక్షించే దేవుడు. దీనిని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. కారణం ఏంటి అనంటే, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, క్షేమాధారాన్ని ఇచ్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి నేను సంపన్న స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభువును బట్టి సంతోషించటం నేర్చుకున్నాను, ప్రభువును బట్టి ఆనందించటం నేర్చుకున్నాను. మీరు కూడా ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నీవు ఎవరి యందు సంతోషిస్తున్నావు, ఎవరి యందు ఆనందిస్తున్నావు? రండి, ఈ విషయాలను మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటున్నాడు అనంటే, మొదటి 4 వచనాలలో, దేవా నీ సన్నది వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే నా ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగ, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. ఇక నా దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నాడు, దేవుణ్ణి ఏ విధంగా చేసుకుంటున్నాడు అనంటే, క్షేమాధారమైన దేవుడు, ఆశ్రయమైన దేవుడు, సంరక్షించే దేవుడు. అందుకనే అంటాడు ఇక్కడ, ఏమంటాడు తెలుసా? నాకు ఎవరైనా ఉన్నారు అనంటే నా కోసం ప్రార్థన చేసే భక్తులే నాకు శ్రేష్ఠులు అంటాడు. నేను ఎవరినైనా నమ్ముతాను అనంటే అది సేవకుడిని నమ్ముతాను. నేను ఎవరినైనా ఇష్టపడతాను అనంటే అది సేవకులే అయి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవం మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనంటే, దైవచనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమండి, అందరూ భక్తులా? అందరూ దేవుణ్ణి భక్తితో ఆరాధిస్తారంటే లేదు. ఆ భక్తిని మనం గ్రహించాలి. ఒకసారి షునేమి పట్టణస్తురాలు తన భర్తతో చెప్తుంది, గనురాలైన స్త్రీ అని ఆమెకి పేరు. ఎందుకు గనురాలైంది అనంటే, ఆమె గ్రహించింది. తన భర్తతో చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? ఇదిగో, మన వద్దకు వచ్చుచూ పోవచ్చున్న ఈ దైవజనుడైన ఎలీషా భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన దైవజనుడు అని నేను గ్రహించుచున్నాను. మరి ఏం చేద్దాం అని తన భర్త అడిగినప్పుడు, మన ఇంటి గోడ మీద అతనికి ఒక రూమ్ కడదాం. ఆ రూమ్లో ఒక బల్ల, ఒక దీపవృక్షము, ఒక మంచము, మన ఒక కుర్చీ ఏర్పాటు చేద్దాం. వచ్చినప్పుడల్లా అతడు అక్కడ ఉండి సేద తెరిచిపడతాడు. ఎందుకంటే కొండలలో, అరణ్యాలలో బ్రతుకుతున్న ఆ భక్తి కలిగిన దైవజనుడిని మనం మన ఇంటి మీద
ఆయనకు ఒక ఆశ్రయాన్ని ఇద్దాం అనుకున్నాడు. దేవుని బిడ్డ, మీరు ఆలోచన చేయండి. దావీదు కూడా ఏమంటున్నాడు తెలుసా? నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, యు ఆర్ మై షెల్టర్. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యములో చెప్పే విధానం ఏంటి అంటే, ఆయనను ఆశ్రయం చేసుకొని బ్రతికే వారికి ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన తోడై ఉంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన కృప చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంకా కాపాడే ప్రభు, ఇక్కడ క్షేమాధారమైన ప్రభు మొదటి భాగం. రెండో భాగంలో కాపాడే ప్రభు. గమనించారా? ఖాతా వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఈ ఖాతో ఇక్కడ నేర్చుకుంటున్నాం ఈ అధ్యాయాన్ని. క్షేమాధారమైన ప్రభువు, కాపాడే ప్రభువు. ఈ రెండో భాగంలో 5వ వచనం కాడ నుంచి 7వ వచనం వరకు ఆయన మన స్వాస్థ్యాన్ని కాపాడతాడు, ఆయన మన భాగాన్ని కాపాడతాడు. అందుకనే ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నా పానీయ భాగము, ఈ 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదువుతున్నాను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినది. నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఆలోచన చేశారా? నా స్వాస్థ్య భాగం నీవే, నా పానీయ భాగం నీవే, నా భాగాన్ని కాపాడేవాడు నీవే. ఇక్కడ కాపాడే దేవుడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం కాపాడుతున్నాడు అని అంటే, మన స్వాస్థ్య భాగాన్ని, పానీయ భాగాన్ని కాపాడతాడు. దేవుని బిడ్డలారా, నీ స్వాస్థ్యమైన నీ వంశాన్ని కాపాడతాడు ఆయన. ఆయన నిన్ను కాపాడతాడు, నీ వంశాన్ని కాపాడతాడు, నీ ఆస్తిని కాపాడతాడు. తరాలలో నీ ఆస్తి పాడైపోకుండా, నశించిపోకుండా ఉండేటట్లుగా ఆయన కాపాడతాడు. గమనించారా? ఎప్పుడైనా దేవునికిచ్చి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి దశమ భాగం ఇచ్చిన అబ్రహాము, దేవునికి తన కలిగిన ఆస్తంతుటిలో దశమ భాగం ఇచ్చిన యాకోబు దేవుని సన్నిధిలో ఎంతగా దీవించబడ్డారో కదా. ఈరోజు ప్రజలు దీవించబడడానికి ఇష్టపడలేదు. ప్రజలకి ఎటువంటి ఆలోచన ఉంది అంటే, దేవుని స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాం, దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నేను తరతరాలకు కాపాడుకుందామనే ఆలోచన ఉండట్లేదు. సరే, ఏది ఏమైనా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే దేవుడు కూడా ఏది బలవంతంగా తీసుకునే దేవుడు కాదు. సేవకులు కూడా ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోరు. దేవుని వాక్యాన్ని పాటించే వారిని దేవుడు దీవిస్తాడు, దేవునికి లోబడే వారిని దేవుడు తన స్వాస్థ్యాన్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ రాయబడిన మాటలు మీరు గమనించినప్పుడు, తన స్వాస్థ్య భాగము, తన పానీయ భాగము ఎవరిగా పెట్టుకున్నాడు అనంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఈయన ఒక ప్రత్యేకమైన యాజకుడిగా బ్రతకాలని ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధ జీవితంతో జీవించాలని ఆశపడుతున్నాడు. ఈయన ఒక రాజే, ఈయన అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. ఇతని హృదయం ప్రత్యేకమైనది. అతడు దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని చిత్తాన్ని అంతటి నెరవేర్చేవాడు. కాబట్టి దేవునికి సన్నిధిలో ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు, ఎటువంటి స్తుతి గీతం పాడుతున్నాడు అనంటే, దేవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం నీవే నా భాగమును కాపాడేవాడు. ఆయన కాపాడతాడు. దానియేలుని సింహాల బోల్లో కాపాడలేదా? ప్రార్థనపరుడైన స్వాస్థ్యమైన దానియేలుని కాపాడలేదా? ఈజిప్టులో యోసేపుని కాపాడలేదా? కాపాడతాడు. ఆయన కాపాడే దేవుడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆహారం ఇచ్చి, పానీయం ఇచ్చి, ఆయన భాగమైన ఇదిగో ఇశ్రాయేలుని కాపాడలేదా? ఆయన కాపాడే దేవుడు. ఆయన నిన్ను నన్ను కాపాడతాడు. నీకు నాకు ఆయన కృపనిస్తాడు. ఇక 3వ భాగంలో కాపాడే ప్రభు ఏం కాపాడుతాడు అనంటే 8, 9, 10, 11 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసినవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ లేవీయులు ఎటువంటి జీవితాన్ని జీవించాలి చూడండి. లేవీయులకి సంఖ్యాకాండములో 18వ అధ్యాయము 20వ వచనంలో అంటారు, ఇదిగో లేవీయులకు మీరు దశమ భాగాలు ఇవ్వాలి, ఎందుకంటే లేవీయులు నా భాగమును కాపాడేవారు. ఇప్పుడు నాకు భాగం ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు లేవీయులే. కాబట్టి లేవీయులు ఎటువంటి పరిచర్య చేయాలంటే పరిశుద్ధతతో కూడిన పరిచర్య చేయాలని దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి, ఎటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలి. మన ప్రభు పరిశుద్ధుడు, మన ప్రభు మన పక్షంగా ఇదిగో కార్యములు చేసేవాడు. ఇక్కడ 3వ భాగంలో ప్రాణ ఆత్మ దేహములను ఆయన కాపాడతాడు. ప్రాణ ఆత్మ దేహములను ఆయన కాపాడతాడు. కాపాడే ప్రభు మనకు తోడై ఉండాలి. కాపాడే ప్రభును మనం ఆరాధించాలి. అటువంటి కృప దేవుడు మీకు సంపూర్ణంగా అనుగ్రహించినట్లుగా
దేవుడు మిమ్మల్ని నడిపించినట్లుగా, దేవుడు తన ఆత్మ కార్యాన్ని మీలో జరిగించినట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధి మీకు తోడయుండి కాపాడి భద్రపరిచి సంరక్షణించి ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లోనూ, ఒంటరితనంలోనూ, ఇరుకులోను, ఇబ్బందులోను, ఈజిప్టులో యోసేపును కాపాడినట్లుగా, మిథ్యాను అరణ్యములో ఇదిగో మోషేని కాపాడినట్లుగా, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో పౌలును కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడునుగా. ఈ 3వ భాగంలో యేసు ప్రభు ఇదిగో ఆయన శరీరం పుళ్ళు పట్టకుండా ఏ విధంగా పునరుత్థానంతో లేచాడో, ఆయన యందు పరిశుద్ధ జీవితం కోరుకొని యేసుని అంగీకరించి యేసుని తమ సొంత రక్షకుడిగా మరి చేర్చుకొని ప్రతి పాపమును క్రీస్తు రక్తంలో కడుక్కొని ఎవరైతే ప్రభువు వైపు చూస్తారో, పరిశుద్ధత వైపు చూస్తారో, ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడతారో, వాక్యానికి సంపూర్ణంగా లోబడతారో అటువంటి వారు, విశ్వాసంతో బ్రతికేవారు, ప్రేమ కలిగి సత్యమును అనుసరించి నడిచేవారు దేవుడు విడిచిపెట్టడు, కాపాడతాడు. నిత్య రాజ్యమును అనుగ్రహించి అగ్ని ఆరని పురుగు చావరి ఆ భయంకరమైన రాజ్యాన్ని, ఆ భయంకరమైన ఆ సాతాను సామ్రాజ్యంలోనికి నీకు అవకాశం లేదు. అందుకనే ఇక్కడ అంటాడు, అయ్యా మనోహరమైన స్థలములలో నాకు పాలు. నీకు కూడా కావాలా? నీకు కూడా కావాలా? మనోహరమైన స్థలములలో ప్రభువు నీకు స్వాస్థ్యమును అనుగ్రహించి నిత్య జీవమును ఇచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్.